రాష్ట్రంలో మహిమాన్వితమైన కాశీనాయ నక్షత్రం కూల్చివేతల వెనుక ఉన్న దుష్ట శక్తులు ఎవరో బయటపెట్టారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ కూల్చివేతలపై ఎక్కడా స్పందించలేదని తెలిపారు. పాశవికంగా దుర్మార్గంగా జరిగిన ఈ దాడిపై ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదని, ఈ కూల్చివేతలు చేపట్టిన అటవీ శాఖ సనాతన ధర్మ పరిరక్షకుడిగా తనకు తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో ఆయన పర్యవేక్షణలో పనిచేస్తుందని తెలిపారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉండేటువంటి ఓ గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, భక్తుల దాన ధర్మాలతో అనునిత్యము వేలాది మందికి అన్నదాన సంతర్పణ నిరంతరాయంగా నిరాఘాటంగా ఎక్కడా లేని విధంగా 24 గంటల పాటు అన్నదానం చేసేటువంటి ఒక ఆధ్యాత్మిక ఝరి కాశీనాయన క్షేత్రం. అంత కీర్తిగాంచిన ఆ కాశీనాయన క్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం ఆ అన్నదాన సత్రాన్ని బుల్డోజర్లతో కూల్చివేసింది. ఆధ్యాత్మిక కేంద్రం యొక్క గుండెల మీద బుల్డోజర్లతో తన్నింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినటువంటి ఈ చర్య ఎంతో నిరసనను ఎదుర్కొన్నది. రోజు దైవం పట్ల పీఠాధిపతుల కంటే కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి వర్యులు, వారి కేబినెట్ సహచరులు వాళ్ళ ప్రసంగాల ద్వారా మేమే పవిత్రతను కాపాడేటువంటి ధర్మకర్తలమని చెప్పుకునేటువంటి వీళ్ళ పాలనలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కాశీనాయన క్షేత్రం నేల కొరిగింది. నిర్లజ్జగా నిర్దాక్షిణ్యంగా దాని మీద ఉద్దేశపూర్వకమైనటువంటి దాడి చేసినారు. ఒక్కసారిగా నిరసన పెళ్ళుబుకే లోపల నారా లోకేష్ గారు మంత్రివర్యులు దానికి క్షమాపణలు చెప్పి నేనే దాన్ని పునర్నిర్మిస్తాను అని ప్రకటన ఇచ్చినారు, సారీ చెప్పి. కానీ చంద్రబాబు గారు ఒక్క ప్రకటన కూడా ఇవ్వాల. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవిత్రతను కాపాడాలని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఇంత దుర్మార్గం పాశవికమైనటువంటి దాడి జరిగితే ఆయన నుంచి